ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను లైవ్ రావడానికి చాలా పెద్ద కారణమవుతుంది. సో ఒక విషాదమైన యాక్సిడెంట్ అయితే ఈరోజు జరిగింది. సో అది ఎక్కడ అంటే మీరందరు న్యూస్ చూసిండొచ్చు. మన తాండూరు నుండి హైదరాబాద్కి వచ్చే దగ్గర నుండి ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే ఆర్టీసీ బస్సుని ఒక పెద్ద కంకర్ ఓవర్లోడెడ్ కంకర్ అయితే టిప్పర్ అయితే ఢీ కొట్టడం జరిగింది. సో ఇట్లాంటి యాక్సిడెంట్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ మీరు అందరు చెప్పాలి కమెంట్లల్లో. సో ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్నో యాక్సిడెంట్ చూస్తున్నాము. ఇదంతా నెగ్లిజెన్స్, ఇదంతా ఎవరు నెగ్లిజెన్స్ అవుతుంది. ఈరోజు అయితే ఒక వీడియో చూసిన, నేను ఒక రీల్ అయితే చూసిన. ఆ రీల్ లోపల ఒక చిన్న పాప 2 months పాప అయితే నుజ్జు అయిపోయింది ఆ బస్ యాక్సిడెంట్లో. సో ఎంతోమంది 25+ పిల్లలు అయితే చనిపోవడం 25+ పెద్దవాళ్ళు అందరూ కలిసి బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే చనిపోవడం జరిగింది. సో ఒక రీల్ చూసిన నేను, ఒక పర్సన్ రివ్యూ చెప్తుండు. ఆ బస్సులో కూర్చున్న పర్సనే ఏం చెప్తుండంటే, ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఫుల్ స్పీడ్లో పోతున్నాడో, వద్దని చెప్తున్నా కానీ ఎంత స్పీడ్లో పోతున్నా అంటే అంత స్పీడ్లో జెట్ స్పీడ్లో అయితే పోతుండంట బస్ డ్రైవరు. సో ఇంకొక రీల్ చూసిన, ఎన్నో రీల్స్ అప్లోడ్ చేస్తారు చాలామంది సోషల్ మీడియాలో. కాకపోతే ఏంటంటే ఇంకొక రీల్లో ఒక పర్సన్ ఏం చెప్తాడంటే, ఒక రోడ్డు మీద ఒక గుంత ఉండే, ఆ గుంతని తప్పించుకోవడానికి ఆ ట్రక్ డ్రైవర్ కట్టు కొట్టిండంట. కట్టు కొడితే బస్ మీద మొత్తం వచ్చి పడిపోయిందంట, యాక్సిడెంట్ అయిందంట. సో ఏంది అట్లా ఎన్నో కారణాలు ఎంతోమంది చెప్తారు. కానీ ఇవన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు అంత 2 months పాప చనిపోయింది ఆ బస్లో, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆ పాపం అమాయకురాలు ఏం తెలియదు. ఆ పాప ఫేస్ చూడడం జరిగింది వీడియోలో. ఆ పాప ఫేసే కనిపిస్తలేదు, మొత్తం రక్తపు ముద్ద కనిపిస్తుంది. సో ఇట్లాంటి అవిటికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పటికీ కూడా ఏం మించిపోయింది లేదు. మన తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కానీ ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరు అంటారు అరే అలా టైం వచ్చింది అట్లా అయింది అంటారు. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎన్నో రోజుల నుండి మొయినాబాద్ నుంచి చేవెళ్ళ వికారాబాద్కి డబల్ రోడ్ శాంక్షన్ అయ్యి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. మన లీడర్లు ఏం చేస్తున్నారు? మన ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? డబల్ రోడ్ ఎందుకు వేస్తలేరు? చేవెళ్ళ మొయినాబాద్ నుండి వికారాబాద్, మొత్తం మొయినాబాద్ నుండి చేవెళ్ళ దాకా డబల్ రోడ్ ఎందుకు అయితే లేదు? అక్కడ ఎంతోమంది యాక్సిడెంట్స్ ఇప్పటివరకు నేను చూసిన. నా ఫ్రెండ్ ఒకడు సాయినాథ్ అని ఒక 8 years బ్యాక్ అదే రోడ్లో చనిపోయాడు. రీసెంట్గా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ రోడ్డు మీద. సో ఎవరెందుకు పట్టించుకోవట్లేరు? ఇప్పటికైనా కొంచెం సోషల్ మీడియాలో కానీ ఇట్లా మనలాగా యూత్ మేల్కోకపోతే మన గవర్నమెంట్ మన పనులు అయితే చేయదు ఫ్రెండ్స్. ఇట్లాంటి ఈరోజు ఎవరో చచ్చిపోయారని మనకెందుకులే అని అనుకుంటాం. కానీ ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం అయితే ఒకటి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అనుకుంటామో మనోళ్ళు కాదు కదా, మన ఫ్యామిలీ కాదు కదా, ఎవడో చచ్చిపోయాడు మనకెందుకు అని వాయిస్ రేజ్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు, మనకు కూడా జరగవచ్చు అదే మిస్టేక్. సో అందుకే ఎవరు నెగ్లిజెన్సో ఎవరు తప్పో ఒక్కసారి సిబిసిఐడి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీనిలో జోక్యం చేసుకొని ఈ టాపిక్ని చాలా ఫాస్ట్ ట్రాక్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరపాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్టీసీ లోపమా, డ్రైవర్ లోపమా, ఎవరి లోపం? ఇది ఓవర్లోడెడ్ ట్రక్ వల్ల తప్ప, ఆ ట్రక్ని ఓవర్లోడ్గా వేసి నడిపించడం తప్ప, సింగిల్ రోడ్ ఉండి ఆ రోడ్ గుంతబడి యాక్సిడెంట్ అయింది తప్ప, ఇవన్నీ కూడా జల్ మనకి ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. ఇందులో నాకు ఎట్లాంటి ఫ్రెండ్స్ లేకున్నా కానీ ఆ వీడియోస్ చూస్తే మాత్రం నా మనసు అయితే మొత్తం, నా హెడ్ ఈరోజు మొత్తం నా మైండ్ అంతా పనిచేస్తలేదు ఆ వీడియో చూసినాక. సో ఫ్రెండ్స్, మన ఎలాంటి యూత్ అందరు మేల్కోవాలి. ఒక్కసారి మనందరం వాయిస్ రేజ్ చేస్తేనే మనకి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని, ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో ఈరోజు యాక్సిడెంట్లో వాళ్ళందరి ఆత్మలు శాంతించాలి. ఇంకా వారి యొక్క కుటుంబాలకి దేవుడు వాళ్ళకొక మనోధైర్యాన్ని, వాళ్ళకొక ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఓం శాంతి.